బ్రేకింగ్ న్యూస్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును పోలీసులు విచారించారు. 2 రోజుల పాటు ఈ విచారణలో మొత్తం 75 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఏమడిగినా తనకు తెలియదంటూ విచారణకు తులసిబాబు చెప్పినట్లు సమాచారం. మరోవైపు తులసిబాబుని కాసేపట్లో గుంటూరు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరనున్నట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకి సంబంధించి తులసిబాబు అయితే పోలీసుల విచారణలో ఇప్పటివరకు ఎటువంటి సమాధానాలు చెప్పలేదు. మళ్ళీ పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉందా? అదిగా ప్రధానంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును 2 రోజుల పాటు ప్రకాశం జిల్లా పోలీసులు ఎస్పీ ఆధ్వర్యంలో విచారించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన అయితే సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. ఎన్ని క్వశ్చన్లు అడిగినా కూడా తనకు సమాధానం తనకి అసలు ఈ కేసుతోనే సంబంధం లేదు, తాను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితులు లేదు అంటూ కూడా తులసిబాబు అయితే పోలీసులకు విచారణలో సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి తులసిబాబే నిందితుడా, తనను కొట్టింది తులసిబాబా కాదా అనే దానికి సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లా జైల్లో కూడా నిందితుల ఐడెంటిఫికేషన్ పెరేడ్ అనేది జరగడం జరిగింది. ఇందులో రఘురామకృష్ణరాజు క్లియర్ గా తులసిబాబే తనను కొట్టాడు అనే విధంగా కూడా గుర్తించాను అనే విధంగా కూడా ఆయన అయితే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని ఆధారంగానే 2 రోజుల పాటు విచారణ కూడా కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు గుంటూరు కోర్టులో తులసిబాబుని పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే 2 రోజులు కస్టడీకి సంబంధించినటువంటి అంశాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కస్టడీకి ఇవ్వాలనే విధంగా కూడా పోలీసులు కోరేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో తులసిబాబే కీలకంగా ఉండబోతున్నారు అనే విధంగా కూడా క్లియర్ గా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా మరోసారి కస్టడీకి అయితే కోరేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాధిక, థ్యాంక్ యూ సాయి శంకర్.